చాలా కాలం క్రితం ఇజ్రాయెల్ దేశంలో దావీదు అనే గొర్రెల కాపరి బాలుడు నివసించేవారు. దావీదు సోదరులు సైనికులు. వారు గొల్యాతు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నారు. గొల్యాతు భారీగా మరియు భయంకరంగా ఉన్నారు. గొల్యాతు ఇజ్రాయెల్ సైన్యం మీద అరిచాడు, తనతో యుద్ధం చేయడానికి మీలో బలవంతుడిని పంపండి. గొల్యాతు గర్జించాడు. ఇజ్రాయెల్ సైనికులు భయపడ్డారు. ఎవరు ఆ రాక్షసుడిని ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేదు. దావీదు సోదరులు గొల్యాతుకు భయపడ్డారు. దావీదు కేవలం ఒక చిన్న గొర్రెల కాపరి, కానీ దావీదు ధైర్యవంతుడైన బాలుడు. అతను దేవునిపై నమ్మకం ఉంచాడు. దావీదు, నేను ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తాను అన్నాడు. దావీదు సోదరులు నవ్వారు. నువ్వు కేవలం ఒక చిన్న పిల్లవాడివి. గొల్యాతు ఒక మహాయోధుడు. దేవుడు ఏ రాక్షసుడి కంటే బలవంతుడో దావీదుకు తెలుసు. అతను తన వడిసెను తీసుకొని గొల్యాతును ఎదుర్కోవడానికి వెళ్లాడు. దావీదును చూసి గొల్యాతు నవ్వారు. నువ్వు కేవలం ఒక చిన్న పిల్లవాడి. అతను గర్జించాడు, నీ అమ్మ దగ్గరికి వెళ్ళు. దావీదు ఇలా అన్నాడు, నువ్వు కత్తి మరియు ఈటెతో నా మీదకు వస్తున్నావు, కానీ నేను ప్రభువు నామంలో మీ మీదకు వస్తున్నాను. దావీదు తన వడిసెలో ఒక రాయిని ఉంచాడు. అతను తన శక్తితో దానిని ఈపి రాయిని ఎగరేశాడు. ఆ రాయి గొల్యాతు కళ్ళ మధ్యలో తగిలింది. ఆ రాక్షసుడు పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాడు. దావీదు గొల్యాతును ఓడించాడు. దావీదు విజయం మనకు దేవుడు మనలో చిన్నవారి ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడని నేర్పుతుంది. మన జీవితాల్లో మనం కూడా రాక్షసులను ఎదుర్కొంటున్నప్పుడు దావీదు కథను గుర్తుంచుకోవచ్చు. దావీదు విశ్వాసం అతనికి ధైర్యం ఇచ్చింది. భయపడినప్పుడు కూడా అతను దేవునిపై నమ్మకం ఉంచాడు. మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచొచ్చు. సమస్య ఎంత పెద్దదైనా దేవుడు ఇంకా పెద్దవాడు. ఆయనపై నమ్మకం ఉంచండి. మీరు ఏ సవాలునైనా అధిగమించడానికి ఆయన మీకు సహాయం చేస్తారు.